వాస్తవంగా అన్న పొద్దున్న కార్యక్రమం చూసినప్పటికీ ఈ ఎలక్షన్ అనవడం కారణంగా వేరే కార్యక్రమం ఉన్నాం. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాల పరిస్థితి మీద రావడం జరిగింది. నేను రావడం గల కారణం ఏంటంటే మొట్టమొదటిగా పార్టీలో లేనప్పుడు సంచార జాతుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు వచ్చినటువంటి ప్లేసు తప్పనిసరి మళ్ళా ప్రాంతానికి కార్యక్రమానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో కార్యక్రమానికి రావడం జరిగింది. మిత్రులు పెద్దలందరూ కూడా మాట్లాడుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో నాయకుడు చేసేస్తా ఉన్నారు. దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి మహాశక్తి. భారతదేశంలో ఊపిరి పీల్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్క మానవుడికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దైవంతో సమానమైన విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరుస్తా ఉన్నాను. అంటే కొంతమంది అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకేమి చేయలేదని, బాబాసాహెబ్ అంబేద్కర్ మాకేమి రాయలేదని, మా గురించి మాట్లాడలేదని రకరకాల ప్రస్తావనలు రకరకాల సందర్భాల్లో తీసుకొచ్చే పరిస్థితులు కూడా మేము చూస్తూ ఉంటాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఈ సమాజంలో ఏ విధమైనటువంటి పరిపాలనా విధానం జరగాలి, ఏ విధంగా ఈ పరిపాలనా విధానం కొనసాగింపు చేయాలి, ఈ భారతదేశం కొనసాగింపు చేయాలంటే కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క భారత రాజ్యాంగంతో పాటు వ్యవస్థ నడిపించాలన్న ఆలోచనతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక అంశాలని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అంబేద్కర్ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాం, అంబేద్కర్ పరిస్థితి ఏంటంటే భారతదేశం కోసం రాజ్యాంగం రాశారు, ఎస్సీ ఎస్టీ కులాల కోసం రిజర్వేషన్ ఇచ్చాడు, ఇచ్చే అని రెండు ముక్కలు తెచ్చేసే పరిస్థితి సమాజంలో ఉన్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలేనటువంటి పరిస్థితుల్లో అనేక అవమానాలకు గురై, అనేక ఇబ్బందులకు గురై, అనేక అణచివేతలకు గురై భారతదేశంలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలతో పాటు వ్యవస్థ కోసం పనిచేసినటువంటి గొప్ప ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువులు గౌతమ్ బుద్ధుడు, కబీర్ దాసు, మహాత్మా జ్యోతిరావు పూలే. కానీ అంబేద్కర్కి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి చాలా గ్యాప్, దగ్గర 50-60 సంవత్సరాల గ్యాప్ అయినప్పటికీ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మా గురువు ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే, కబీర్ దాస్, అదేవిధంగా గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవాళ మనందరం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులు అంటే ఆ రోజు మంచి పండుగ చేసుకుని శుభ్రంగా మంచి భోజనాలు పెట్టేసుకుని కార్యక్రమం కొనసాగింపు చేస్తూ ఉంటాం. యూత్కి అందరికీ కూడా ఒక విషయం తెలియపరుస్తా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో అనేటువంటి మన వర్గాల కోసం, మన కులాల కోసం ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్నప్పుడు ఒక పక్కన మహమ్మద్ జిన్నా, ఒక పక్కన ఏదైతే గాంధీ గారు, ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్, ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేధావులందరూ కూడా ఉన్నారు, వాదాపోవాదాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశం కోసం ఏం కావాలి, సామాజిక వర్గాల పరిస్థితి ఏంటని మహమ్మద్ జిన్నా అంటాడు, మాకు భారతదేశం నుంచి పాకిస్తాన్ ఎడగొట్టేయండి, మా దేశం మేము పోతామని చెప్తూ ఉంటాడు. ఇంకొక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, భారతదేశంలో అంటరాని కులాలుగా, అస్పృశ్యులుగా ఎవరైతే ఈ సమాజానికి దూరంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో, కుక్కకి పిల్లికి ఇచ్చే ఇలువ కూడా వెళ్ళినటువంటి సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించినప్పుడే ఇది నిజమైనటువంటి సామాజిక న్యాయం జరుగుతున్నప్పుడు. ఇంకో పక్కన అంటాడు గాంధీ గారు, అబ్బాయి ఎవరికి రిజర్వేషన్ ఇవ్వడానికి కుదరదు, అందరూ సమానంగా ఉన్నాం, సమాజమే అని చెప్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన చూస్తాం. కానీ రెండు ఒక పక్కన పెడితే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కొడుకు ఇంటి దగ్గర చచ్చిపోతాడు. కానీ ఆ టైంలో వాళ్ళ పిఏ వచ్చి, అయ్యా ఇంటి దగ్గర మీ అబ్బాయి కాలం చేశాడని చెప్తాం. కానీ ఇవాళ దగ్గర ఎవరికైనా కానీ చిన్న ఇబ్బంది జరిగితే 5 నిమిషాలు ఉండలేనటువంటి పరిస్థితుల్లో, కానీ ఒక పక్కన కొడుకు చచ్చిపోయినటువంటి బాధ, ఒక పక్కన భారతదేశంలో అనేటువంటి సామాజిక వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి. దీంతో పాటుగా అప్పుడు అంబేద్కర్ మాట్లాడతాడు, అయ్యా నా కొడుకు చనిపోయాడా, ఏంటి పరిస్థితి అంటే చచ్చిపోయాడని చెప్తాడు. అప్పుడు చెప్పినటువంటి మాట్లాడో తెలుసా, నా కొడుకు చనిపోతే నేను వెళ్ళి అంత్యక్రియలు చేసుకోవాలి, కానీ నేను కనుక ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతే భారతదేశంలో ఉన్నటువంటి నా సామాజిక వర్గాలు నాశనం అయిపోతాయని చెప్పినటువంటి గొప్ప దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఎవరైనా ఉన్నాడంటే 1935కి ముందుగానే
1950కి ముందుగానే ఏ దేవుడైనా ఉంటే ఈ సమస్యలు కానీ, ఎందుకంటే ఒక వ్యక్తి ఆ స్థాయిలో ఒక వ్యక్తి ఈ స్థాయిలో ఉండడం, అందరూ సమానంగానే ఉంటారు. కానీ సమానంగా ఉండాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, కబీర్ దాస్, మాన్యశ్రీ కాన్సీరామ్, అదేవిధంగా పెరిగిన రామకృష్ణ నాయకుడు అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రానున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చెప్పినటువంటి ప్రముఖులందరూ కూడా అధ్యయనం చేయాలి, యూత్ అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న కారుమతి జీవరత్నం గారు, ఎందుకంటే నేను ఆది కాలంలోనే అన్న కారుమతి జీవరత్నం గారితో పాటు నేను పనిచేస్తూ ఆయనతో పాటు 24 గంటలు, ఎందుకంటే పెద్దలందరూ కూడా నాకు అప్పుడే పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను అభిమానించే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఇలా కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్రంలో ప్రముఖ పాత్రలో ఉన్నప్పటికీ కూడా కారుమతి జీవరత్నం గారంటే నాకు చాలా అభిమానం, చాలా ప్రేమ. అందుకనే తప్పనిసరి అన్న చెప్పాడ కార్యక్రమానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఎంత ప్రాధాన్యత వచ్చానో లేట్ అయినందుకు క్షమించాలనే విషయాన్ని మీ అందరినీ కూడా కోరుతూ జై భీమ్, జై పూలే.